వైసీపీ పాలన అంతా కూడా అధ్వానంగా ఉందని, నేటికి విశాఖలో ఒక్క పోలీస్ స్టేషన్ కూడా రేకుల షెడ్లోనే నడుస్తోందని హోంమంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీస్ శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఎస్కార్ట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వ నిధులు ఇవ్వలేదని అన్నారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వాళ్ళు ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. సిఐడి విభాగంలో నార్కోటిక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని అన్నారు. తాజాగా విశాఖ కేంద్ర కారాగారాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే, ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే, 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే, ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి, అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి